రీసెంట్‌గా లాంచ్ అయిన 'నథింగ్ 3' మొబైల్ యొక్క డిజైన్ ఎంత విచిత్రంగా ఉందో, 'నథింగ్ 3ఏ' లైట్ యొక్క మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి అంత ఫన్నీగా ఉంటుంది. ఇంకో విషయం 'నథింగ్ 3ఏ' లైట్ యొక్క మీమ్స్ కూడా చాలా బాగా పేలుతున్నాయండి. రిమోట్‌లో సెల్స్ ఏసాం కదా, ఆ విధంగా వీడియోస్ అయితే వస్తున్నాయి. చాలా యాప్ట్‌గా ఉంది కదా, దాంట్లో నిజంగానే బ్యాటరీస్ ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. నథింగ్ వాళ్ళు వచ్చేసి మంచి డిజైన్స్ కాకుండా ఇలా విచిత్రమైన డిజైన్స్‌తో పేరు సంపాదించుకుందామని ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇన్ని వీళ్ళు యూనిక్ అంటున్నారేమో కానీ కొంతమందికి ఇవి నచ్చట్లేదు. ఇంతకీ మీకెలా అనిపిస్తుంది? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నేను మీ ప్రియాంక. నథింగ్ 3 మొబైల్ కి 80,000 రూపీస్ పెట్టి చాలా తిట్లు తిన్న తర్వాత ఇప్పటికైనా వీళ్ళలో మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవాలి. అలాగే ఈ మొబైల్లో ఉండే స్పెక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. మొదటిగా ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ మొబైల్ కి వైట్ కలర్ బాక్స్, బ్లాక్ కలర్ మొబైల్ కి బ్లాక్ కలర్ బాక్స్ అయితే ఇస్తున్నారు. బాక్స్ కూడా డిఫరెంట్ గా ఓపెన్ అయితే చేయబడింది. అండ్ బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో కేస్ ఉంది, దాని కిందనే మొబైల్ ఉంది. మొబైల్ కింద వచ్చేసి టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంది. దాని కింద పేపర్ వర్క్ ఉంది, అలాగే సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. ఇది వచ్చేసి నథింగ్ బ్రాండ్ కాబట్టి మనకి ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. సిఎంఎఫ్ వాళ్ళైతే ఈ మధ్య ఛార్జర్ ఇస్తున్నారులేండి. అండ్ ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఈసారి కంప్లీట్ గా గిఫ్ట్ లైట్ అయితే తీసేశారు. బాటమ్ లో చిన్న ఇండికేటర్ మాత్రమే ఉంది అండ్ ఒక ఫ్లాష్ లైట్ ఇచ్చారు, అంతేనండి. ఈసారి లైటింగ్స్ అయితే కంప్లీట్ గా తీసేసారు. వీళ్ళకి ఏంటో అండి, కెమెరాస్ ని సరిగ్గా ఆర్గనైజ్ చేయడం రాదు. వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో ఎత్తేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు ఆ థర్డ్ కెమెరా పెట్టాల్సిన అవసరమే లేదండి. ఏదో లుక్ పరంగా పెట్టయితే బాగుంటుంది అనుకున్నారా, లేదంటే మా మొబైల్లో థర్డ్ కెమెరా కూడా ఉంది అని చెప్పుకోవడానికి ఇచ్చారా, నాకు అర్థం కాలేదు. అండ్ కెమెరాస్ కూడా నథింగ్ 3 లో చూసినట్టుగానే కెమెరాస్ ఇండివిజువల్ సర్కిల్ తోటి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి అయితే పెట్టేశారు. మేజర్ గా ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ లో చెప్పుకోవాల్సింది, రిమోట్ లో ఇలా సెల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కదా, ఇలాంటి డిజైన్ అయితే ఇస్తున్నారు. చూడడానికి అయితే చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ డిజైన్ ఇంతకి ఎవరు అప్రూవ్ చేశారు? దీంట్లో మీకు ముందుగా చెప్పినట్టుగానే 2 కలర్స్ వేరియంట్స్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి బ్లాక్, మరొకటి వచ్చేసి వైట్ అండి. రెండు కూడా బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ గానే కనిపిస్తుంది అండ్ స్క్రూస్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. 6.77 ఇంచెస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి పాండా గ్లాస్ ప్రొడక్షన్ తో అయితే వస్తుంది. బెజల్స్ అయితే తక్కువగా ఉన్నాయని చెప్పలేం కానీ పర్లేదండి, నార్మల్ గానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ గా ఇస్తున్నారు కానీ ఏ ప్రొటెక్షన్ వాడారో చెప్పట్లేదు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బాటమ్ లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుందండి. అండ్ IP54 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఇదైతే గ్లోబల్ వేరియంట్ అండి. ఇండియాకి తీసుకొచ్చినప్పుడు ఏమైనా మారుస్తారేమో చూడాలి. గ్లోబల్ వర్షన్ లో NFC అయితే ఉంటుంది. ఇండియా వర్షన్ లో ఉంటుందో తీసేస్తారో తెలీదు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వస్తుంది. 8.3 mm థిక్నెస్ ఉంటే 199 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. సింగిల్ స్పీకర్ ఉంటుంది కాబట్టి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేయదు. ఈ మొబైల్లో డాల్బీ విజన్ అయితే ఉండదు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ లో తీసేస్తారు కాబట్టి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది కానీ బాక్స్ లో అయితే ఇవ్వరు, ఓన్లీ కేబుల్ మాత్రమే ఇస్తారు. CMF ఫోన్ మొబైల్ కూడా 20,000 బిలోనే కదా, వీళ్ళ మొబైల్లో కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బడ్జెట్ మొబైల్స్ అంటేనే కాస్త డబ్బులు తక్కువ వాళ్ళు కొంటారు కాబట్టి అది కాస్త అర్థం చేసుకొని చార్జర్ కూడా బాక్స్ లో ఇచ్చుంటే బాగుండేది. మిగతా స్పెక్స్ తెలుసుకునే ముందు ఈ విజువలైజేషన్ నాకంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి. బ్యాక్ సైడ్ ఈ చిందరవందరగా ఉన్న ఈ కెమెరాస్ లో ఒకటి 50MP, మరొకటి 8MP, ఇంకొకటి 2MP అయితే ఇచ్చారు. 50MP 8MP ఓకే, కానీ ఈ 2MP అన్నెసెసరీగా ఇచ్చారు. మీకు ముందుగానే చెప్పినట్టుగా మా మొబైల్లో మూడో కెమెరా కూడా ఉంది అని చూపించుకోవడానికి తీసుకొచ్చారే తప్ప దీని యొక్క క్వాలిటీ కూడా అంతగా బాగోదు. 50MP మెయిన్ కెమెరా వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ సెన్సార్ అయితే వాడారు. OS అయితే సపోర్ట్ లేదు కానీ EAS అయితే సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ముందు నుంచి అనుకుంటున్నాను, డిజైన్ ఒక విధంగా ఉంది, కెమెరాస్ లో OS కూడా సపోర్ట్ లేదు. ఇంతకీ ఈ మొబైల్ ఎవరు కొంటారో ఏమో. మెయిన్ కెమెరా నుంచి డే టైమ్ లో యావరేజ్ ఫొటోస్ అయితే వస్తాయి, నైట్ టైం గురించి అయితే అసలు ఆలోచించకండి. సెకండ్ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్, ఇది కూడా సేమ్ అండి. డే టైమ్ లో అయితే కొంచెం యావరేజ్ గా వర్క్ చేసింది కానీ నైట్ టైం లో మాత్రం అస్సలు బాగోదు. థర్డ్ కెమెరా వచ్చేసి మ్యాక్రో అంట, ఇలా దగ్గరగా పెట్టి ఫొటోస్ తీసేది. ఈ 2MP కెమెరా తోటి క్వాలిటీ ఏమొస్తుందో వాళ్ళకి తెలియాలి. ఫ్రంట్ వచ్చేసి 16MP కెమెరా అయితే ఇస్తున్నారు. అది కూడా మాక్సిమం 1080 60fps వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. ఇదే బడ్జెట్ లో వేరే బ్రాండ్స్ అన్ని కూడా కొంచెం మంచి సెన్సార్స్ ఇస్తున్నాయి. ఇక వీలైతే ఆలోచించుకోవాలి మరి.
ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి లాస్ట్ లో ఎందుకు చెప్తున్నాను అంటే ఇది లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ కాబట్టి డైమెన్సిటీ 7300 Pro అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. LPDDR 4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి Android 15 తోనే తీసుకొస్తున్నారు. మరి ఇండియాకి తీసుకొచ్చేటప్పటికి Android 15 తో తీసుకొస్తారా, 16 తో తీసుకొస్తారా వాళ్ళకి తెలియాలి, ఆ దేవునికే తెలియాలి. 3 years మేజర్ అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ Android 15 ఉంది, 16 ఇస్తారు కాబట్టి 2 years మేజర్ అప్డేట్స్ ఇస్తారని మీనింగ్ అవుతుంది. 2 TB వరకు మెమరీ కార్డ్ పెట్టుకుని స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇలానే ఫ్యూచర్స్ అన్ని కూడా మంచి ఇచ్చుంటే బాగుండేది. ప్రాసెసర్ గురించి అయితే నేను ఒకటే చెప్తానండి, లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన ప్రాసెసర్లు అన్ని కూడా ఈ మొబైల్ వేసి పంపిస్తున్నారు. ప్రస్తుతం ప్రాసెసర్లు వచ్చేసి డైమెన్సిటీ 7360, 7400 కాలం అయితే నడుస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 128 జీబీని గ్లోబల్ గా అయితే 25,000 కి తీసుకొచ్చారు. నథింగ్ 3 ని 80,000కి తీసుకొచ్చి 30,000కి అమ్ముతున్నారు. ఏంటంటే స్టార్టింగ్ లాంచింగ్ అప్పుడు ప్రైస్ ఎక్కువగా పెట్టేస్తున్నారు, అవి అమ్ముడు పోక మళ్ళీ వాళ్ళే ప్రైస్ తగ్గించేస్తున్నారు. ఇది వచ్చేసి నథింగ్ 3A లైట్ కాబట్టి 3A కన్నా తక్కువ వర్షన్ కాబట్టి 20,000 లోపు అయితే వస్తుంది. ఒకవేళ ఈ మొబైల్ 20,000 లోపు వచ్చినా కూడా ఎవరిని తీసుకోవద్దని చెప్తానండి, ఎందుకంటే ఇదే బడ్జెట్ లో వేరే బ్రాండ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హై రేటింగ్ ఇస్తున్నారు, మంచి కెమెరాస్ ఇస్తున్నారు, మంచి ప్రాసెసర్ ఉంటుంది, పెద్ద బ్యాటరీ ఉంటుంది, విత్ చార్జర్ కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత ఈ మొబైల్ పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ లో చెప్పండి. నథింగ్ బ్రాండ్ వచ్చేసి కొత్త బ్రాండ్ అయినప్పటికీ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ప్రైజెస్ అయితే పెడుతున్నారు. ఇలానే ప్రైస్లు ఉంటే కనుక త్వరలోనే కిందికైతే దిగిపోతారు. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో నథింగ్ 3A లైట్ కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ చెప్పానని అనుకుంటున్నాను, ప్రైస్ తో సహా. అండ్ ఈ మొబైల్ యొక్క స్పెక్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ లో చెప్పండి. వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.